స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో నాకైతే ఒకటే అనిపించింది, టాప్ 5 క్యాండిడేట్స్ని ఎవ్వరూ చూడరు. ఒక అవినాష్ని తప్పితే, అవినాష్ లేకపోతే ఈ 4 రోజులు కూడా ఎవరు చూడరు. నాకు అనిపించింది మా నోడి ఏం చెప్పాడు భయ, జానపద పద్యం కానీ అబ్బాబ్బాబ్బా ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ నిజంగా ఒక ఎంటర్టైనర్ ఉండాలి టాప్ 5లో. నిజంగా అది ఫస్ట్ కంటెస్టెంట్ అవ్వడం మన అదృష్టం. కనీసం ఈరోజు కనీసం నవ్వుకుంటున్నామండి. విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఏమో చెప్పలేను, కానీ నేను ఎంటర్టైన్మెంట్ వాడికి ఇది ఇచ్చి పడేస్తున్నాడు భయ. చాలా అంటే చాలా బాగా ఇస్తున్నాడు ఎంటర్టైన్మెంట్, మామూలుగా ఇవ్వట్ల. బిగ్ బాస్ 8లో బెస్ట్ కంటెస్టెంట్, బెస్ట్ కమెడియన్ ఇప్పుడు అవినాష్గా నిల్చున్నాడు మనకి. అలాగే మనకు తెలుసు ఇప్పుడు అందరికీ ఓట్లు ఎవరి మీద పోటీగా జరుగుతున్నాయంటే ఇక నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరి మీదే చాలా అంటే చాలా పోటీ వచ్చేసింది. ఎందుకంటే కన్నడ వెసెస్ తెలుగు ఇలా వేరియేషన్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఓట్లు అనేది కూడా మొత్తం తారుమారైనాయి. నబీల్కున్న ఓటు బ్యాంకింగ్ కూడా ఇది గౌతమ్ లాగేశాడు. ప్రేరణకున్న ఓటు బ్యాంకింగ్ని, ప్రేరణకే మా అవినాష్కి ఉన్న ఓటు బ్యాంకింగ్ని మొత్తం నిఖిల్ లాగేశాడు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. దీన్ని బట్టి అక్కడ విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోతుంది రోజు రోజుకి. గౌతమ్ బజ్ చూస్తుంటే బయట పిచ్చెక్కిపోతుంది. నిఖిల్ ఫ్యాన్స్ చూస్తుంటే భయంకరంగా ఉన్నారు. అంత భయంకరమైన ఫ్యాన్స్ నేను చూడలే. కాబట్టి మీరు బాగా ఆడేవాళ్ళు ఇంకా 3 ఉన్నారు వెనకాల టాప్ 5లో. వాళ్ళని మీరు కన్సిడర్ చేసి వాళ్ళలో మీకు బెస్ట్ అనిపించిన వాళ్ళని సపోర్ట్ చేయండి. నాకు తెలిసి వాళ్ళ 3లో నాకు తెలిసి బెస్ట్ నబీల్ యాటిట్యూడ్ చూసుకోండి, వెనకాల గ్రాఫ్ చూసుకోండి, వెనకాల మాటలు చూసుకోండి, ఇప్పటిదాకా ఆడిన ఆట తీరు చూడండి. మొత్తం కూడా ఎక్కడా కూడా నబీల్కి చిన్న రిమార్క్ కూడా లేదు. కాబట్టి మీరు ఎవరికి ఓట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని కరెక్ట్గా చూస్ చేసుకొని వాళ్ళకు ఓట్ చేయండి. మీరు చేసిన దానికి ఒక న్యాయం జరుగుద్ది. పోయిన సీజన్లో చూశారు, పల్లవ ప్రశాంత్ అందరూ ఎంచుకుంటే ఆఖరికి మనకి కనీసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా మీరు ఎవరో నాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేశాడు. చాలా విషయాలు మాట ఇచ్చాడు, మాట తప్పాడు. అది అంతా అతని పర్సనల్ ఇష్యూ అనుకోండి. కానీ కనీసం మీడియా వాళ్ళని కూడా దగ్గర రానవలేదని చాలామంది అన్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని విన్నర్కి ఎప్పుడు కూడా బలుపున్నవాడికి విన్నర్ ఇచ్చారనుకోండి, మన పరిస్థితి కూడా అంతే. రేపొద్దున్న విన్నర్ అయిన తర్వాత మనకి ఎటువంటి సపోర్టు దొరకదన్నమాట. అలాంటి సపోర్ట్ లేని వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల పెద్ద యూజ్ ఉండదు. కాబట్టి ఈసారి మీరు ఎంచుకునే ప్రక్రియ ఎవరి ఫ్యాన్ అయితే వాళ్ళకి ఓట్ చేసినప్పుడు వాళ్ళకు ఉండే గుడ్ క్వాలిటీస్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ రెండు కూడా చూసుకొని ఓటేసి వాళ్ళని గెలిపిస్తే ఈ సీజన్కి ఒక అర్థం ఉంటుంది. ఆల్రెడీ సీజన్ మొత్తం కూడా చాలా లోగా పడిపోయి మధ్యలో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వైల్డ్గా పెరిగింది. కాబట్టి ఆ వైల్డ్ కార్డ్స్కి ఇవ్వాలనుకునే ప్రాసెస్లో కూడా మీరు ఒకటి ఆలోచించుకోండి. వైల్డ్ కార్డ్స్ లేకపోతే ఈ సీజన్ లేదు. ఇది మట్టికి నేను కరెక్ట్గా చెప్పగలను. వైల్డ్ కార్డ్స్ లేకపోతే ఈ సీజన్లో అందరూ కూడా మొత్తం ఫెయిల్ అయ్యేది. ఒక రకంగా చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్ని మీరు వైల్డ్ కార్డులాగా చూడకండి, ఓజీలాగా చూడకండి. అందరూ కూడా ఒకటే బీబీ క్లాన్ లాగానే చూసి బీబీ క్లాన్ లాగానే ఓట్ చేసి అందరిని కూడా ఎవరు వర్త్ అనుకుంటే, మీకు ఎవరు క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అనుకుంటే వాళ్ళకు ఓట్ చేసి గెలిపించండి. నాకు తెలిసినంత వరకు నిఖిల్ అండ్ నబీల్ అండ్ గౌతమ్ వీళ్ళ 3లోనే విన్నర్ అనేవాడు ఒకడు ఫిక్స్ అయ్యి ఉంటాడు నాకు తెలిసినంతవరకు.